భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు మీద సబ్సిడీలు ఇవ్వడం కానీ ఈవీ కంపెనీస్ కి బ్యాటరీ తయారు చేస్తే సబ్సిడీలు ఇస్తే చైనాకి ఎందుకు నచ్చట్లేదు? అసలు చైనా దేశం వచ్చి భారతదేశం ఈవీ వెహికల్స్ మీద సబ్సిడీస్ లేకపోతే బ్యాటరీస్ మీద సబ్సిడీస్ ఇస్తే ఎందుకు భారతదేశం మీద ఫిర్యాదు చేయడం జరిగింది? దీనివల్ల ఈవీ వాతావరణంలో యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉందా? అసలు చైనా చేసిన ఫిర్యాదు ఏంటి? దీనివల్ల భారతదేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల యొక్క సబ్సిడీని తొలగించే అవకాశం ఏమైనా ఉందా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. తాజాగా చైనా ప్రభుత్వం, చైనా సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO వద్ద భారతదేశ ప్రభుత్వం మీద ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఏంటంటే భారతదేశ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద కానివ్వండి బ్యాటరీస్ మీద సబ్సిడీస్ అయితే ఇస్తున్నాయి. ఇది స్పెసిఫిక్ గా ఆ భారతదేశంలోని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రోత్సహించేలాగా ఉంది. దీనివల్ల మాకు ఇతర దేశాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా చైనా దేశం మీద ఎఫెక్ట్ పడే ఉంటుంది. మీరు చర్యలు తీసుకోవాలి, ఈ సబ్సిడీస్ ని నిలిపివేయాలి, భారతదేశానికి చెప్పాలి, భారతదేశ ప్రభుత్వాన్ని నియంత్రించాలని చెప్పి చైనా దేశం వాళ్ళు ఫిర్యాదు చేశారు. సో అసలు ఈ డీటెయిల్డ్ కంప్లైంట్ గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అసలు భారతదేశం ఇస్తున్న సబ్సిడీస్ గురించి కూడా మనం అర్థం చేసుకుంటే చైనా సంబంధించిన కంప్లైంట్ మరింత క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ మన భారతదేశ ప్రభుత్వం 2015 సంవత్సరంలో ఫేమ్ స్కీమ్ అయితే అనౌన్స్ చేశారు. సో ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అసలు ఈ స్కీమ్ ని అప్పట్లో ఎందుకు తీసుకొచ్చారంటే భారతదేశంలో కాలుష్యం అనేది లెవెల్స్ పెరుగుతూ వస్తున్నాయి, అలానే భారతదేశం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో పెరుగుతూ వస్తున్నాయి, వేరే దేశాల మీద ఇంపోర్ట్ పెట్టుకోవడం. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ రేట్లు పెరగడం కానివ్వండి, భారతదేశంలో వెహికల్స్ పొల్యూషన్ పెరిగిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెంచుకుంటే గనక ఈవీ వాహనాల యొక్క అడాప్షన్ పెరిగితే పొల్యూషన్ తగ్గుతుంది, క్రూడ్ ఆయిల్ సంబంధించిన ఇంపోర్ట్స్ తగ్గుతుందనే ఉద్దేశంతో 2015 సంవత్సరంలో ఫేమ్ స్కీమ్ ని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఫేమ్ స్కీమ్ ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఫేమ్ 2 స్కీమ్ కింద పేరు మార్చారు అనమాట. దీనికి నిధులు ఇవ్వడం జరిగింది. ఈ ఫేమ్ 2 స్కీమ్ ద్వారా అటు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ ఎవరైతే ఈవీ వెహికల్స్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఒక 50% లోకలైజ్ చేసి ఇండియాలో తయారు చేస్తే కనుక వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అలా ఫేమ్ స్కీమ్స్ అప్రూవ్డ్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే కస్టమర్ కి వాళ్ళ అకౌంట్ లో సబ్సిడీ అమౌంట్ ఇవ్వడం. అది మాక్సిమం 60,000 రూపాయల వరకు సబ్సిడీ కూడా ఇచ్చారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లో 150,000 వరకు ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మీద సబ్సిడీ ఇస్తే ఎలక్ట్రిక్ మనకి 4 వీలర్ కార్స్ మీద కూడా సుమారుగా 2,50,000 రూపాయల వరకు సబ్సిడీస్ కూడా ఇచ్చారు. ఎందుకు అంటే ఈవీ వెహికల్స్ ని ప్రోత్సహించాలి, బట్ ఆ ప్రోత్సహించాలంటే కస్టమర్స్ కొనుగోలు చేసేలా ఉండాలంటే వెహికల్స్ యొక్క ప్రైజెస్ అందుబాటులో ఉండాలి. కాబట్టి రేట్లు తగ్గించి ఆ సబ్సిడీస్ అనేవి కస్టమర్లకు అందజేయడం జరిగింది. నెక్స్ట్ రీసెంట్ గా PLI స్కీమ్ అనే ఒకటి తీసుకొచ్చారు, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇది దేనికంటే కనుక స్పెసిఫిక్ గా భారతదేశంలో లోకలైజ్ చేసిన కంపెనీస్, ఈవీ రిలేటెడ్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే బ్యాటరీ ఓరియంటెడ్ గా ఎనర్జీ స్టోరేజ్ లైక్ లిథియం బ్యాటరీ ప్యాక్స్ ని, హై అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఎవరైనా భారతదేశంలో తయారు చేస్తే వాళ్ళకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటికి లిథియం బ్యాటరీ ప్యాక్స్ అవసరం అవుతాయి. కాబట్టి అలాంటి టెక్నాలజీని ఇండియాలోనే డెవలప్ చేసుకుంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి వేరే దేశాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది. కాబట్టి ఇలాగ భారతదేశ ప్రభుత్వం అటు ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ కి సబ్సిడీస్ ఇచ్చింది PLI స్కీమ్ ద్వారా. రెండోది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేసుకుంటే కస్టమర్స్ కి సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఫేమ్ 2 స్కీమ్ ద్వారా. ఇప్పుడు ఆ ఫేమ్ 2 స్కీమ్ నే మనకి PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద పేరు మార్చడం జరిగింది. ఇలా భారతదేశ ప్రభుత్వం పొల్యూషన్ తగ్గించాలి, అట్ ది సేమ్ టైం ఈవీ వెహికల్ అడాప్షన్ పెంచాలనే ఉద్దేశంతో ఇలా కొన్ని రాయితీలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పర్టికులర్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో మనం సరిగ్గా ఆలోచిస్తే ఇది భారతదేశంలో పొల్యూషన్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మన భారతదేశం అభివృద్ధి చెందాలి, ఈవీ వెహికల్ టెక్నాలజీని ఉపయోగించి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనే ఉద్దేశంతో భారతదేశం తీసుకొచ్చిన కొన్ని స్కీమ్. కానీ ఇప్పుడు చైనా ఏం చెప్తుందంటే భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఫేమ్ 2 స్కీమ్ కానివ్వండి, PLI స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ భారతదేశంలో లోకల్ గా ఈ వెహికల్స్ ఎదిగేలా ఉంటున్నాయి. కానీ ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయి ఇండైరెక్ట్ గా వేరే దేశం వాళ్ళు ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెడదామని వస్తే వాళ్ళకి అనుకూలంగా లేవు, ముఖ్యంగా చైనా దేశానికి అనుగుణంగా లేదు. మా యొక్క ఇంపోర్ట్స్ దెబ్బతీస్తున్నారు. అంటే చైనా నుండి భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతున్నాయి అవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇండైరెక్ట్ గా లోకలైజేషన్ చేస్తే ఇండియాలో చేస్తేనే ఈ PLI స్కీమ్ కానీ ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీస్ వస్తాయి. కాబట్టి దీనివల్ల మా దేశంలో ఈవీ వెహికల్ అడాప్షన్, అంటే మా దేశంలో అయితే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఉందో అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి WTO వద్ద చైనా దేశం వాళ్ళు ఫిర్యాదు చేశారు. అలానే చైనా కంపెనీ వాళ్ళు మెయిన్ గా మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీస్. సో ఈ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక దేశం లోకల్ గా ఎవరైనా వ్యాపారం చేసుకుంటున్నారు అనుకోండి, లోకల్ గా
వేస్తేనే సబ్సిడీస్ వస్తాయి. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసుకుని ఏదైనా పార్ట్స్ తెచ్చుకున్నారనుకోండి, దానికి సబ్సిడీస్ రావని చెప్పారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ దేశంలో ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళు లోకల్ గానే ఆ పార్ట్స్ ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే వేరే దేశం నుంచి వేరే ప్రాంతం నుంచి తీసుకురారు, ఎందుకంటే సబ్సిడీస్ రావు. ఇలాగ ట్రేడ్ వైలేషన్ పాల్పడుతుంది అని చైనా వాళ్ళు భారతదేశం మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. సో WTO ప్రకారంగా నేషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుందో ఆ ఒప్పందాన్ని కూడా భారతదేశం ఉల్లంఘిస్తుంది. సో అందుకని చర్యలు తీసుకోవాలి. భారతదేశం వాళ్ళ దేశంలో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఆ లోకల్ గా ఉన్న కంపెనీస్ అక్కడ వరకు ఏమైనా బ్యాటరీ ప్యాక్స్ లేకపోతే అక్కడ వరకు ఏమైనా పార్ట్స్ ని సోర్స్ చేసుకుంటే కనుక ఎడిషనల్ సబ్సిడీస్ వస్తుంది. ఇలా చైనా నుంచి పార్ట్స్ తీసుకుందాం అనుకున్నా కూడా ఎడిషనల్ సబ్సిడీస్ రావట్లేదు కాబట్టి తమ మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి WTOకి రిపోర్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈవీ కాంపోనెంట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మెజారిటీ పర్సెంట్ అనేది చైనా దేశం నుండి వేరే దేశాలకు అనేవి ఎక్స్పోర్ట్ అవుతుంది జరుగుతుంది అనమాట. సో ఉదాహరణకి 2-వీలర్ కాంపోనెంట్స్ తీసుకుందాం అనుకోండి, అందులో కాంపోనెంట్స్ ఎక్కువ మొత్తంలో చైనా దేశం నుంచి మన భారతదేశం కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈవీ సంబంధించిన కాంపోనెంట్స్ ప్రకారంగా చైనా మీద డిపెండెన్సీ అయితే ఉంది, అంటే ఆ మేజర్ కాంపోనెంట్స్ అనేది తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ కాంపోనెంట్స్ గనక మీరు చైనా నుంచి తెచ్చుకుంటే మీకు సబ్సిడీ రాదు. ఇలాంటి కాంపోనెంట్స్ తీసుకుంటే ఇండియాలోనే లోకల్గా ఉన్న కంపెనీస్ తీసుకుంటే మాత్రమే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి గవర్నమెంట్స్ సబ్సిడీస్ రూల్స్ అనేది ఇచ్చింది. దీనివల్ల ఏమవుతుంది, మొన్నటి వరకు చైనాలో బౌలెడంత మార్కెట్ ఉంటే ఇప్పుడు ఆ మార్కెట్ కి చిల్లు పడుతుంది అనమాట చైనాకి. సో ఇండైరెక్ట్ గా నొప్పి తలుస్తుంది చైనాకి. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు మీరు రూల్ ప్రకారంగా ట్రేడ్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అది సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా వాళ్ళు WTOకి రిపోర్ట్ చేశారు. మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ప్రీవియస్ గా చోటు చేసుకున్నాయా, ఈ పర్టికులర్ కంప్లైంట్ తీవ్రత ఎలా ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఈ కేసు వల్ల అంటే, ఫస్ట్ ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ ప్రీవియస్ గా కూడా జరిగినాయి అనమాట. ప్రీవియస్ గా మనకి US కి EU కి మధ్యన ఇలాగే జరిగింది అనమాట కాన్ఫ్లిక్ట్ అనేది. బోయింగ్ వర్సెస్ మనకి ఎయిర్ బస్ మధ్యలో ఇలా విమానం రిలేటెడ్ గా ఆ పార్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకునే పాయింట్ లో ఇలాగే జరిగింది ఈ రెండు ఖండాల మధ్య. అలా జరిగినప్పుడు ఏమైందంటే ఏరోప్లేన్స్ రిలేటెడ్ పార్ట్స్ మధ్య ఈ రెండు దేశాల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. అప్పుడు కూడా ఏమైంది జరిగింది, ఈ ట్రేడ్ వైలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీర్పు ఏదైతే ఉందో నిజంగానే ఇంపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో లోకలైజేషన్ పాయింట్ ఆఫ్ లోనే ఇలా దేశాలు కొన్ని ఇలాంటి చట్టాలు తీసుకుంటున్నాయి. ఇన్సైడ్ గా చూసుకున్నట్లయితే సబ్సిడీస్ అనేవి వాళ్ళకి సబ్సిడీస్ లాంటివి ఇవ్వడం ఏదైతే ఉందో లోకలైజేషన్ పాయింట్ ఆఫ్ లో ఇస్తున్నాయి. ఇది చట్టానికి విరుద్ధంగా ఉందని చెప్పి వాళ్ళకి ఎవరైతే ఇలా ఉల్లంఘించారో వాళ్ళకి ఎగెనెస్ట్ గా రూల్ అనేది పాస్ చేయడం జరిగింది, తీర్పు అనేది రావడం జరిగింది. కానీ ప్రజెంట్ భారతదేశ విషయానికి వస్తే కనుక దీని తీవ్రత మోడరేట్ గా ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ చెప్పిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న స్కీమ్స్ ఫేమ్ 2 స్కీమ్ కానివ్వండి, ప్రజెంట్ దాని పేరు మార్చి PM E-Drive స్కీమ్ కానివ్వండి, లేకపోతే PLI స్కీమ్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే ఈ పర్టికులర్ స్కీమ్స్ అనేవి ఎండ్ స్టేజ్ లో ఉన్నాయి. PM E-Drive మొబిలిటీ స్కీమ్ ఏదవుతుందో ఇంకొకటి 2 సంవత్సరాలు ముగిసిపోతుంది. ఆల్రెడీ PM E-Drive మొబిలిటీ స్కీమ్ లో చాలా వరకు సబ్సిడీస్ తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇప్పటి వరకు ఈ సబ్సిడీ స్కీమ్స్ వల్ల సుమారుగా భారతదేశంలో 14 లక్షల పైగా ఎలక్ట్రిక్ వాహనాలను అమ్ముడుపోయింది. ఓవరాల్ గా 11,500 కోట్ల రూపాయలు PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద డబ్బులు కేటాయించడం జరిగింది. అలానే మనకి PLI స్కీమ్ కింద అయితే 18,100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ లైక్ లిథియం బ్యాటరీ ప్యాక్స్ ఇలాంటి బ్యాటరీ ప్యాక్స్ తయారు చేసిన వాళ్ళకి రాయితీలు ఇవ్వడం కోసం. అది కూడా ఎంతో కాలం కొనసాగించే అవకాశం లేదు. సో వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిన ఈ వాదోపవాదాలు కంప్లీట్ అయ్యి ఫైనల్ గా ఎండ్ రిజల్ట్ వచ్చేసరికి ఈ కంప్లీట్ సబ్సిడీ స్కీమ్స్ అన్ని ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు భారతదేశం మీద ఎటువంటి ఇబ్బంది పడే అవకాశాలు కూడా చాలా తక్కువ అనమాట. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ WTOలోని బాడీ ఏదైతే ఉందో 2019 సంవత్సరం నుంచి అంత ఫంక్షనల్ గా పనిచేయట్లేదంట. అంటే కొంచెం డిస్ఫంక్షనల్ గా వర్క్ చేస్తుంది. అంత యాక్టివ్ గా ఏదైనా కేసు లాంటిది రిపోర్ట్ చేసినా కూడా ఇమీడియట్ గా దాని మీద వర్క్ చేసి రెజల్యూషన్ అనేది రావట్లా. ఈవెన్ ఇప్పుడు చైనా దేశం ఇలా రిపోర్ట్ చేసినా కూడా ఇనీషియల్ గా 2 దేశాలు కూడా చర్చించుకోమంటారు అనమాట. మాట్లాడుకుని సర్ది చేసుకోండి అని చెప్తారు. అంతేగాని డైరెక్ట్ గా ఈ దేశం వాళ్ళు ఇప్పుడు సబ్సిడీలు ఆపేయాలని చెప్పి రూల్స్ లాంటివి పాస్ చేయడానికి ఉండదు అనమాట. అంతా విచారించిన తర్వాతే ఫైనల్ గా నిర్ణయం అయితే వస్తుంది. సో మీకు ఇందాక చెప్పినట్టుగా ఈ కేసు ఎవరైతే అంత స్ట్రాంగ్ గా లేదు, మోడరేట్ గానే ఉంది కాబట్టి భారతదేశానికి ఇబ్బందులు అనేది చాలా తక్కువగానే ఉంది. 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఒకవేళ తీర్పు వచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా రాపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చినా కూడా ఒకవేళ భారతదేశానికి వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ భారతదేశ ప్రభుత్వం ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నాయో అది తొలగించాల్సి వస్తుంది. ట్యాక్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, వేరే దేశం నుంచి మీరు తెచ్చుకుంటే అడిషనల్ ట్యాక్స్ ఏవైతుంటాయో అవి కొంచెం రిలాక్సేషన్స్ ఇవ్వాలి, కామన్ గానే ఉండాలి. ఈ వేరే దేశం నుంచి తెచ్చుకున్నా ఎక్కడ తెచ్చుకున్నా కూడా సేమ్ ప్రైస్ లో మెయింటైన్ చేయాలని చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే లోకల్ గా ఉన్న ఈవీ కంపెనీస్ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. వేరే అగైన్ చైనా నుంచి మరొకసారి దిగుమతులు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇమీడియట్ గా కస్టమర్లకు ఇబ్బంది లేదు, ఎందుకంటే సబ్సిడీస్ ఆల్రెడీ ప్రజెంట్ ఈవీ మార్కెట్ లో సబ్సిడీస్ అనేవి మెల్లమెల్లగా తగ్గించుకుంటూనే వస్తున్నారు. దీనివల్ల తీవ్ర స్థాయిలో ఇంపాక్ట్ అనేది మన ఈవీ ఇండస్ట్రీకి ఉండదు. కాకపోతే లోకల్ గా ఉన్న కొన్ని కంపెనీస్ వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఈ కేసు అనేది కొట్టేశారు, ఎటువంటి ఇబ్బంది లేదనుకోండి,
యథావిధిగా మన భారతదేశ ప్రభుత్వం ఇస్తున్న పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ సబ్సిడీస్ కొనసాగితే ఆ వ్యాలిడిటీ అయిపోతుంది కాబట్టి అక్కడతో ఆ స్కీమ్ ఆగిపోవచ్చు, లేకపోతే కొత్త స్కీమ్ లాంటిది తీసుకురావచ్చు. రెండోది ఏంటంటే లోకల్ గా కూడా మన భారతదేశ ఈవీ మార్కెట్ మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ కంపెనీస్ ఈ సబ్సిడీస్ ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ భారతదేశం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపే అవకాశం ఉంటుంది. ఇలా కేసులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడింది. సో ఇలాంటి పెద్ద విషయం కాదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇండియా కూడా స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది అనే విధంగా ఒక సంకేతం లాంటిది వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఫైనల్ గా వచ్చిన పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి, పాజిటివ్ రిజల్ట్స్ కానివ్వండి. చివరిగా చెప్పే కంక్లూజన్ ఏంటంటే ప్రెసెంట్ ఎవరు అవునన్నా కాదన్నా ఈవీ రిలేటెడ్ సప్లై చైన్ లో చైనా అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇండియాతో పోల్చుకున్నట్లయితే. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇండియాకి ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా ఇండియాలో ఉన్న లోకలైజేషన్ అంతా కూడా బాగా స్ట్రెంథన్ చేసుకుని మనకి ఈకో సిస్టమ్ అంతా బాగా బిల్డ్ చేసుకుని సప్లై చైన్ అంతా బాగా సెట్ చేసుకుంటే కనుక రేపు పొద్దున్న చైనా లాగా సబ్సిడీస్ ఇలాంటి ప్రస్తావించాల్సిన అవసరం లేకుండానే, అసలు భారతదేశంలో సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చైనా ప్రైజెస్ కి ఈక్వల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా లోకల్ గా సప్లై చైన్ బాగా మెరుగుపరుచుకుని ఎక్కువ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే కనుక భారతదేశం చైనాకి ధీటుగా ఇచ్చే విధంగా సప్లై చైన్ ప్రకారంగా కూడా పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది WTOకి భారతదేశంపై చైనా ఇచ్చిన ఫిర్యాదు పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ పిలిచినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆడు తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.